ఇది సింగర్ మంగ్లీ అండ్ కో. ఓకే, సో ఇది నేను ఏదైతే టైటిల్ పెట్టినో అందులో మంగ్లీ అనేట ఆమె సత్యవతి. ఓకే, ఆమెకు కానీ శివ చౌహాన్ కానీ లేకపోతే మధు రమావత్ కానీ బాలాజీ నాయక్ కానీ, సో వీళ్ళందరితో పాటు ఇప్పుడు ఆమెకి గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నటువంటి మోతీలాల్ నాయక్ అనేటోడు, సునీత నాయక్ అంట. ఓకే, ఒక ఏమంటారు, ఒక ఏజ్ దాటిన వాళ్ళు అన్నట్టు, ఈ కుల పెద్దలని చెప్పుకునేటోళ్ళు ఎదవలు. సో లంగ రాజకీయం చేసేటోళ్ళు. వీళ్ళకేందంటే ఎవ్వడు చిల్లర ఇస్తే వాని పాటలు పాడతారు. అంతకుముందు ఈ తీన్మార్ మల్లన్న ఒక ఎరకలామని పరిచయం చేసిండే, నాకు యాక్టర్ ప్రదీప్ నన్ను ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని చెప్పింది. తెల్లారి ఎరకల్ నాయకుడు ఈ మందకృష్ణ వీడు ఇద్దరు పోయినరు. ఆయనతో వాడో 10 లక్షలు వీడో 10 లక్షలు. సో వాడో 10 లక్షలు వీడో 10 లక్షలు తీసుకున్నారు, కథం, కేసు క్లోజ్. మరి అంతవరకు దాకా కొర్రిందా అనివి ఆ ప్రదీప్ నేను రేప్ చేసిండు అన్నాక మళ్ళీ ఎందుకు కామైనవే అంటే దంద నడుస్తున్నది. ప్రతి ఒక్కరు ఈ సోకాళ్ళు కుల సంఘాలని చెప్పి ఇప్పుడు ఇదే మందకృష్ణ అవలగాడు మొన్నటిదాకా ఇప్పుడేమో తిడుతున్నాడు బీజేపీ వాళ్ళని బాపనోళ్ళని. ఓకే, మనం ఎప్పుడు మారలేదు మాట, వాడి మనువాద సిద్ధాంతం వాడు మార్చుకోలేదు, మనం వాడిని ఎక్స్పోజ్ చేసినాం. ఇవాళ తిడుతున్నాడు వీడు, ఎందుకంటే వాడు దళిత క్రిస్టియన్లకి ఎస్సీ ఇది హోదా తీసేసిండని. ఓకే, అది తీసేయలేదు, ఫస్ట్ నుంచి అట్లే ఉంది. వాడు కోర్టు అదే రాజ్యాంగం లేదో అదే చెప్పిండు. సో కానీ గతంలో ఈడై ముండకొడికి ఏం చేసిండు, వీనికి పద్మ అవార్డు ఇచ్చిండ్రని వీడు ఏ పార్టీలు ఉన్నా బీజేపీ కోటేయమని చెప్పిండు. అంటే ఈ ముండకొడుకులకి సిద్ధాంతము, ఎథిక్స్, మోరల్స్ లేవు. ఎంతసేపు చిల్లర బతుకు. మాదిగొల్లకేమో వీడు డప్పు కొట్టమంటాడు, చదువుకున్నది మాదిగొల్లని కూడా, కానీ ఈయన బిడ్డని కొడుకుని కొట్టనియాడు వాడు. ఇట్లా లంచ కొడుకులు, లుచ్చ లంచ కొడుకులు తయారైనరు. ఇక బాగుపడమంటే కులం పేరు చెప్పి వాడెదగాలనుకుంటాడు, కానీ కులం నాశనమైన వానికి పట్టింపు లేదు. అరే మోతీలాల్ లంచ కొడక, ఇవాళ 80% మంది ఇలా బాధితులు వాళ్ళు నెత్తినోరు కొట్టుకుంటుంటే అలా 80% మంది బంజారాలే ఉన్నారు కదరా, లంబడోలే ఉన్నారు కదా. బోసిడికే ఆ సునీత నాయక్ అనే ముండా ఇంతమంది వస్తున్నారు. ఛానల్ పక్క పెట్టరా అయ్యా. ఛానళ్ళకి సంబంధం లేకుండా ప్రెస్ క్లబ్కి వస్తున్న వాళ్ళు ఎక్కడ వాళ్ళకి అవకాశం దొరికితే అక్కడ వచ్చి వాళ్ళు వాళ్ళ బాధను గోడును వెళ్ళగొట్టుకుంటున్న వాళ్ళు, కర్నూలు నుంచి వస్తున్న వాళ్ళు, డోన్ నుంచి వస్తున్న వాళ్ళు, కర్ణాటక నుంచి వస్తున్న వాళ్ళు, నల్గొండలో ఆల్రెడీ లంచకొడుకుల మీద కేసులు అయినాయి. కాలేదురా అరే మోతీలాల్ లంచకొడక. వాడు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో 2025 అక్టోబర్లో వీడు జైల్లో ఉండి రాలే వీడు. ఇలా బెయిల్ మీద లేడు వాడు. ఎవడు మధు రమావత్ అనే బెయిల్ మీద లేడు లంచకొడక. వాడు లేడు, బాలాజీ నాయక్ లేడు రోడ్డు మీద. నువ్వే చెప్పినావు కదా 500 అది 100 కోట్లు కాదు 1000 కోట్లు అని. నువ్వు ఏ ఊరికనవరా? నల్గొండ జిల్లాలో ఏ ఊరికనవో ఆ తండాలకి ప్రతి ఊర్లో బాధితులు లంచకొడుకు కనిపిస్తలేడు. బోసిడికి అన్నం తింటలేవురా. మళ్ళీ వీళ్ళందరూ బాధపడుతుంటే ఈ లంచకొడుకు ఎందుకు నొప్పి అయితే మోతీలాల్ నాయక్ అనే లంచకొడుకు ఇలా మంగ్లీ అని పాట పాడుతున్నావు కదా. మంగ్లీకి ఏం పుట్టిందిరా? మంగ్లీకి ఏమైంది? అది బిజ్నేపల్లిలో గుత్తి మండలం అనంతపూర్ దగ్గర అది పుట్టింది పేదరికంగా. దానికి ఆర్డిటి చెందిన వెంకట్రావు సారు, ఇంకో సారు లేకపోతే డాక్టర్ రమేష్ బ్రదరు అందరూ వీళ్ళు సాయం చేసి ఎస్వి యూనివర్సిటీలో చదివిపించి దాన్ని చేస్తే అది ఎవరికి చేసింది ఇప్పటి వరకు? దానికి అపార్ట్మెంటే 2.5 కోట్లు పెట్టి అది అమ్ముతా అని, అది ఒక అపార్ట్మెంట్. అట్లాంటి ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి దానికి? దుబాయ్లో ఎన్ని కోట్లు? దానికి 100 కోట్లు దానికి ఉన్నాయి. అది దాని లెక్క పాటలు పాడటం లేరా? మస్తు మంది ఉన్నారు. అదంత పాటలు వాడింది, పీకింది, దాని దగ్గర అన్ని పైసలు ఎక్కడిరా? అదంట సెలబ్రిటీ అంట, అది భూమి మీదకి రాదంట, పీకిరాడు. ఏందిరా సెలబ్రిటీ అంటే? ఏందిరా? నువ్వు ప్రజలకు కష్టాల గురించి నీకు ఫీల్గా నువ్వు పాటలలో అన్ని గొప్పగా వాడతావు. అందులో 1% అన్నా నువ్వు అది పాటించినప్పుడు ఏం నీ పాట మను పోసుకోవడానిక కాదు. పేదవాళ్ళ బాధని నువ్వు నీ పాటల రూపంలో చెప్తే సరిపోదు కదా. సేవలాలు గిన్నె చెప్పిండా ముండలు? అరే మోతీలాల్ లంచకొడక, ఓ సత్యవతి, నీ వల్ల ఈ భూమి మీద ఎవరికి ఒక 5 రూపాయలు సాయం చేసినవే పిచ్చిదానా? ఎంతమంది చెప్తున్నారు? ఒక్కరు అబద్ధం చెప్తారు, ఇద్దరు అబద్ధం చెప్తారు. నీతో చదువుకున్న వాళ్ళు, నీతో కలిసి జీవన ప్రయాణం చేసిన వాళ్ళు అందరు అబద్ధం చెప్తారు. లంచముండా
దాని ఏ ఎస్వి యూనివర్సిటీలో దాన్ని చదివిపించారో ఆ ఎస్వి యూనివర్సిటీలో ఏదైనా ప్రోగ్రామ్ ఈవెంట్ చేస్తే దానికి పైసలు అడుక్కుంటుంది అది ప్రారంభోత్సవానికి. అది నీ బతుకు. అరే అరే ఏది తెలంగాణ శ్యామ్ అన్నిటి మీద వరుతాడు, దీని మీద ఎందుకు కొరతలేవరయ్యా? బాధ్యత కనిపిస్తలేరు నీకు? తులసి చందు ఆమెను మంగ్లీని ఆమె ఇమేజ్ మంచి చేయడానికి ఆమెను పిలిచి ఇంటర్వ్యూ చేసినావు పిచ్చిదానివి. మరి బాధితులు ఇంత వరుతుంటే ఎందుకు ఇంటర్వ్యూ చేస్తలేవు? అంటే మీరు సామాన్యుల కోసం లేరా? సెలబ్రిటీల కోసం ఉన్నారా? వాడు దోసుకునే దానికి మీరు చిల్లర ఇస్తే దానికోసం ఉన్నారా? ఈ పేదోడు ఇయ్యాడు కదా, పేదోడు వాడికి అన్ని వాళ్ళకే ఇచ్చేసే, వాడు ఆశ ఏదో 2 రూపాయలు ఎక్కువ వస్తుందని వాడు ఇయ్యాడు కదా మీకు చిల్లర. సిగ్గుశరం ఉండాలి మనిషి అయి పుడితే. మళ్ళీ నీతులు చెప్తారు, నీతులు ఆలోచించండి మిత్రులారా. ఇదే తెలంగాణ శ్యాము ఆమె స్ఫూర్తి చచ్చిపోయింది మాట్లాడరా? బీఆర్ఎస్ వాడు వాడి లీడర్ ఇన్వాల్వ్ అయిందంటే మాట్లాడాడు. పక్కా బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నారు. తులసి చంద్ అయినా తెలంగాణ శ్యామ్ అయినా వాడు ఈ తులసి చంద్ మొగడు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి బగ్గ క్లోజ్ ఫ్రెండ్. ఆర్ఎస్ ప్రవీణ్ గారు బీఎస్పీలో ఉన్నాడు, పొట్టుపట్టు తిట్టిండు కేసీఆర్ ని బీఆర్ఎస్ ను. మళ్ళీ పోయి ఆ సంఖ్యలకు ఈడ 35 లక్షలు టికెట్ కి 30 నుంచి 70 లక్షలు తీసుకున్నాడు లంచ కొడుకు 119 నియోజకవర్గాల్లో. మళ్ళీ పోయి దొర కాళ్ళ కింద దొడ్లేదు వచ్చిండు పాడుకో. వీళ్ళు దళితుల కోసం కొట్లాడతారంట, వీళ్ళు బహుజనుల కోసం కొట్లాడతారంట ఈ లంచ కొడుకులు. ఒక ఎథిక్స్ లేవు, ఒక మోరల్స్ లేవు, సిగ్గుశరం లేదు. మనిషి అయి పడితే అన్నం తింటే చచ్చిపోయేటప్పుడు తీసుకోతారా లంచ కొడుకులారా? అడ్డదారులలో సామాన్యునికి నష్టం చేసి వీళ్ళ శవాల మీద పాదాలు ఏరుకొని చచ్చిపోయేటప్పుడు నెత్తిలో పెట్టుకొని వారి పిచ్చి లంచ కొడుకులు. కరోనా వచ్చి ఎంతమంది వికిర్రా? మనం ఎథిక్స్ మోరల్స్ చెప్పడం కాదు, పాటించాలి. ఇప్పుడు ఆ అమ్మాయి మీ బంజారా అమ్మాయే కదా ప్రత్యూష రాథోడ్ అంటే ఆమె. ఏ పార్టీ అన్న ఉండరు రా, బాధితులు అన్ని పార్టీలలో ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు, ఎక్కువ బంజారాలే ఉన్నారు. ఏ పార్టీకి మాకేం సంబంధం? అక్కడ నేరం జరిగిందా లేదా, సామాన్యులకి నష్టం జరిగిందా లేదా, అది 100 మందితో తిరుగుతుందా? తిరగటానికి నొప్పి లేనిది, నీకు నొప్పి లేనిది, మాకేం నొప్పి ఉంటుంది మధ్యలో? యువతైనా మంగ్లీ అయినా దామురెడ్డితో వండుకున్నదా, ఇంకొంత వండుకుందా, మాకేం అవసరం? నీకు రక్తం వచ్చేదాకా చేసుకో, మాకేం పని? ఇప్పుడే కాదు మిత్రులు, నీకు ఎన్ని వీడియోలు చూపెట్టాలి? అక్కడ పోలీస్ ఆమె ఆ యొక్క ఏది ఇప్పుడు ఆ పిల్లగాడు చెప్తున్నాడు, ఆ యొక్క రమేష్ రాథోడ్ అంటే ఆయన, మీకు మన బాడీ లాంగ్వేజ్ మనం మాట్లాడే విధానం తెలుస్తుంది కదా, ఎవరు నిజం చెప్తుండే అబద్ధం చెప్తుండే అనేది నియత అనేది తెలుస్తుంది కదా. ఆ పిల్లగాడు పాపం ఏదో రూమ్ లో ఉన్నాడు, ఆ పిల్లగాని ఈ తొలి వెలుగు కానీ మన తొలి వెలుగు 2-3 ఛానల్ ఇంటర్వ్యూ ఐ డ్రీమ్ కానీ ఇంటర్వ్యూలు చేస్తున్నారు ఆ రమేష్ అంటే ఆయన తోటి. పాపం పిల్లగాడు ఇట్లా బొక్కలు తేలి ఒక్కడే ఉన్నాడు, అన్ని అంత నిజంగా చెప్తుంటే ఎప్పుడు వచ్చింది, ఏ రోజు వచ్చింది, ఆయన ఏ ఫోటో దిగిండు గన్ని చూపెడుతుంటే ఈ లంచ కొడుకు మోతిలాల్ ఆ పిల్లగాని తిడతాడు. బోసిడికే 8 లక్షలు తీసుకున్నారా మంగ్లీ దగ్గర లంచ కొడక? అందరు అబద్ధం చెప్తారా బోసిడికే? ఏ రోజు వచ్చిండ్రు, ఎట్లాంటి బ్యాగులు తెచ్చిండ్రు, ఎన్ని లక్షలు వానికి 2 సార్లు వచ్చిండు వాడు శివా చౌగాన్ అంటాడు ఈ మంగ్లీ తమ్ముడు. ఒకసారి 70 లక్షలు, ఇంకోసారి 70 లక్షలు, ఇంకోసారి 30 లక్షలు, మొత్తం కలిపితే 1,70,00,000 ఆ శివా చౌహాన్ అంటోడు తీసుకోండు. ఆ భరత్ చౌహాన్ అంటోడు మధు వాళ్ళ అన్ననో తమ్ముడో చెల్లెమ్మగుడు, వాడు పటాన్చర్లు ఉంటాడు, వాడు తీసుకుపోయిండు. ఆ పొట్టేలు ఇంత రేటు పెట్టి కొన్నా, అన్ని డీటెయిల్స్ ఎట్లా చెప్తారా? వాడికి ఏమైనా స్టోరీ అల్లా వస్తుందా అన్ని? లంచ కొడక ఆ ఫోటో తీసింది నేనే అన్నా. వాని మధుగాని ఇల్లు మద్దిపట్ల దగ్గర ఆ రాత్రి 2 గంటలకని వాడు ఆ పిల్లగాడు అన్ని చెప్తుంటే ఆంది తప్పంటాడు ఈ మోతిలాల్ లంచ కొడుకు. నియత లేదు బే, సేవలాలు ఇదే చెప్పిండారా లంచ కొడక? గలీజ్ ముండ కొడుకులు తయారైంది ఈ ముసలి ముండ కొడుకులు. చిల్లర తీసుకోవాలి, ఇంత మటన్ పెట్టాలి, తాగుడు వేయాలి, కథం అన్ని మర్చిపోతారు. నువ్వే దేవుడు అంటారు. ఇత్తర్రా వాడు దోసుకున్నాడు ఇయ్యాడు వాని సొమ్మ. వాడు కార్లు అన్ని ఫార్చునర్ కార్లలో తిరుగుతున్నాడు. వాడు ఒక్కసారి పెట్రోల్ పోసుకుంటే 7,000 రూపాయలు అయితే, అంటే $100 అయితే. అమెరికాలో కూడా వాడు పెట్రోల్ $100 ఒకటే ఎట్ ఏ టైం ఎంతమంది పోసుకుంటారా? మరి గని పైసలు ఎక్కడినా వాని దగ్గర. వాడు 10వ తరగతి ఫెయిల్ అయిన లంచ కొడుకు ఏది వానికి 21 ఏళ్ళు కూడా లేవు, వాని దగ్గర అన్ని వేల కోట్లు ఎక్కడి ఇబ్బే? అంత లగ్జరీ ఖర్చు పెట్టే అంత దానికి 15 లక్షలు ఒకడు అంటాడు, 4 లక్షలు ఒకడు అంటాడు, 50 లక్షలు ఒకడు అంటాడు. మొత్తం మీద అయితే ఆ పిల్లగాడు చెప్పింది ఆ మంగ్లీ బర్త్డే పార్టీ అరేంజ్ చేసి దానికి ఫామ్ హౌస్ లో అన్ని రిసార్ట్ లో అన్ని చేసింది 40 లక్షలు. దానికి ఆ నెక్లెస్ అన్ని కలిపి 40 లక్షలు ఆ పార్టీ కోసం ఖర్చు పెడతాడంట. ఎందుకు పెడతారా రమావతి ఈ మధు అంటాడు మంగ్లీకి? ఏం సంబంధం లేకపోతే
దాంతో అన్ని గంటలు ఎందుకు మాట్లాడతారా? మన కాల్ డేటాని ఫోరెన్సిక్ డేటా తీస్తే అన్ని బయటకు వస్తాయి కదా పోలీసు వాళ్ళు. అయిపోయింది కదా. మంగ్లీ ఫోన్ ని గుంజుకుంటే, రమావతి మధు అనేటువంటి ఫోన్ గుంజుకుంటే, ఇంకెవడోడైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు గుంజుకుంటే వాడి కాల్ డేటా ఏముంది, వాడి యాప్లు ఏమున్నాయి, వాడి బినాన్స్ ఆ యాప్ ఏమున్నది, వాడి ఏడికేడికి పోయిండు జీపీఎస్ లా అన్ని బయటకు వస్తాయి కదరా అయ్యా. దాంతో ఎన్నిసార్లు మాట్లాడిండు, ఏం మాట్లాడిండు అన్ని బయటకు వస్తాయి కదా. ఇక సీసీ కెమెరా ఆ డేటాను బట్టి సీసీ కెమెరాలు ఏడేడు ఉన్నాయి, ఆ సీసీ కెమెరాలు ఉందా అన్ని బయటకు వస్తాయి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నాడో ఆ డీసీపీ ముత్యం రెడ్డి గారు, ఆయన మురళీధర్ అంటే ఆయన క్రైమ్ డైరీస్ లో ఇంటర్వ్యూ ఇచ్చిండు. మరి ఈ కేసు ఏముంది అంటే మధు రమావత్ అంటోని మేము ఇన్వెస్టిగేషన్ చేసినాం, వాడు చెప్పిన వర్షన్లు అయితే మధు ఈమె పేరు అయితే రాలేదు, కానీ ఇంకా 4 ఉన్నారు అక్యూజర్స్, వాడు హిమకాంత్ రెడ్డి ఇంకా 3 పేర్లు చెప్పిండు. సో వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేద్దాం అంటే వాళ్ళు అబ్స్కాండ్ అయినరు. వాళ్ళని అరెస్ట్ చేసినాక వాళ్ళ వర్షన్ కూడా విన్నాక మేము ఇది మంగ్లీ ఉందా లేదా అనేది మేము అప్పుడు నిర్ణయిస్తామని చెప్తున్నాడు. నేనేమంటున్నా డీసీపీ గారికి పోలీసులకి అది సరిపోదురా అయ్యా. ఓకే, వాటితో పాటు ఈ మధుగాని ఫోను, ఈ యొక్క మంగ్లీ ఫోన్లు, వీళ్ళకి సంబంధించిన అన్ని ఫోరెన్సిక్ డేటా, వాళ్ళ బ్యాంకింగ్ డేటా, వాళ్ళ కాల్ డేటా, వాళ్ళ ఫైనాన్షియల్ డేటా, వాళ్ళ జీపీఎస్ డేటా అన్ని బయటకు తీయండి. వీళ్ళ ఫోన్ ఫోరెన్సిక్, వాళ్ళ కంప్యూటర్లు తీసుకోండి, ఆ కంప్యూటర్ ఫోరెన్సిక్ తీయండి, అన్ని బయటకు వస్తాయి. అవి కాకుండా సీసీ కెమెరాలు తీయండి, రావా? మీరు కూడా వాడు దోసుకున్న దానికి దోసుకుంటే దోసుకొని కేసును నామకే వాస్తు చేస్తే ఎవడేం చేయలేడు. దానికి బాధితులారా మేము ఒకటే కోరుతున్నాం, అది సంపత్ నాయక, ప్రత్యూష రాథోడ, లేకపోతే రాజు బోడానా, లేకపోతే రఘు జర్నలిస్టా, లేకపోతే సుమన్ టీవీ రోషనా, ఇది కాదు ముఖ్యం. వీళ్ళు ఒక మానవత్వంతో ఏది వాళ్ళు ప్రతి అంశం మీద స్పందిస్తున్నారు. కానీ నష్టపోతుంది ఎవరు? మేం కాదు కదా, మీరు కదా. ఒక ఆయన 5 కోట్లు ఇచ్చినా అంటాడు, ఒక ఆమె 5 లక్షలు ఇచ్చినా అంటది, ఒక ఆయన 10 లక్షలు ఇచ్చినా అంటాడు. మీరు కన్సిస్టెంట్ గా కొట్లాడాలి, ధర్నా చేయాలి, రాస్తారోక చేయాలి, లేకపోతే ఒక ధర్నా ఒక ప్రశాంతంగా కంటిన్యూస్ గా మీ ప్లకార్డ్స్ పట్టుకొని అర్ధనగ్న ప్రదర్శన చేయాలి. అందరికి ఒకటేసారి వీలు కాకపోతే ఒక 50 మంది ఒకసారి రిలే నిరాహార దీక్షలు చేయాలి. ఎట్లనే చేసి మీకు దోషులకు శిక్షలు పడాలి, మీకు ఏది డబ్బులు రావాలి. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నా దానికి ఒక ఎక్స్ట్రా కాపీ తీసుకొని దాచిపెట్టుకోండి. ఎందుకంటే లంచ కొడుకులు కాపీ లేదని చెప్పి రేపు కోర్టులో మళ్ళీ ఇబ్బంది పెడతారు కాబట్టి ఆ ఎక్స్ట్రా కాపీలు పెట్టుకొని మీ దగ్గర ఏం ఆధారం ఉన్నాయో అవి తీసుకొని రండి, ధర్నా చేయండి. ఎవడొస్తే మోతీలాల్ నాయక్ ఈ చెంప ఆ చెంప వాళ్ళకొట్టి చూపెట్టుండ్రు, అరే లంచ కొడుక ఇన్ని పైసలు తీసుకున్నారా చూపెట్టండి. మా బాధ నీకు కనిపిస్తలేదురా, అడగండి. ఎంత తీసుకున్నారా మంగ్లీ దగ్గర అడగండి. సిగ్గు శరం ఉండదు కదా. వాళ్ళు ఆశ పడ్డరు, ఇచ్చిండ్రు, నువ్వు నమ్మించినావురా బోసిడికే. నమ్మిస్తే నమ్మర్రా? అమ్మ నమ్మరు, అక్క నమ్మరు, చెల్లెని నమ్మరు, దోస్తు నమ్మరు. ఈ ఏడబతులు అడవిలో పోయి బతకాలనా? నేను పులిని నమ్ముతా, సింహాన్ని నమ్ముతా అడవిలోకి పోయి. మన తోట ఉన్న పక్క ఉన్న వాళ్ళు నమ్మొద్దా? నమ్మితే మోసం చేస్తారు లంజ కొడుకులు. అంటే ఎవరిని నమ్మొద్దిగా, మానవ బంధాలే ఉండొద్దిగా. అంటే ఇప్పుడు నేను ఇంట్లో వండుకుంటే నా భార్య చంపుతుందా, నా అయ్య చంపుతాడా, నా చెల్లె చంపుతుందా, నా కొడుకు చంపుతాడా అని ఆలోచించుకుంటే వండాలి నా పొద్దుగాలు వేస్తే. అప్పుడు మనుషుల మధ్యలో ఎందుకుంటే అడవిలో పోయి ఉండాలి. నేను ఇక నమ్ముతాం రా, మనిషి అన్నాక నమ్ముతాం. ఇప్పుడు నమ్మకపోతే నేను వాడు పాలు పోసేటోడు వస్తాడు, ఆ పాలల్లో విషయం కలిపిండా లేదని నేను రోజు చెక్ చేసుకోవాలనా? నమ్మొద్దా? అటు స్వీట్ షాప్ అని పోతా, స్వీట్ కొనుక్కుంటే వాడు స్వీట్లో విషయం కలిపిండా అని రోజు చెక్ చేయాలన్నా నేను? ఇక రెస్టారెంట్ పోతే వాడు విషయం కలిపిండా అని చూసి ఆలోచించుకుంటుంది తినాలా నేను? నమ్ముతాం రా, మనిషి అన్నాక నమ్ముతాం. నువ్వు నమ్మేటట్టుగా నువ్వు చేసినావు, ఎందుకని నువ్వు నాతో పాటు పని చేసినావు, లేకపోతే నా కులం పేరు చెప్పినావు, లేకపోతే నా పక్కనికి వాడు ఇచ్చిన పైసలకి వాడు డేట్ కంటే ముందే నాకు ఇంట్రెస్ట్ ఇచ్చినావు, నమ్మించి బండి వేసుకున్నావు. నమ్మినప్పుడు మోసం చేస్తావా? మోసం చేస్తే నీ తప్పు కాదా? ఆలోచించండి మిత్రులారా, దయచేసి ఆలోచించండి. నేను ఒకటే కోరుతున్నా, ఓకే, ఎవరు చెప్పే కాడికి చెప్తారు, వాళ్ళు ఒప్పుకున్నంత సేపు చెప్తారు ఏ ఛానల్స్ వారైనా. కానీ నేను గమనిస్తుంది ఈ ఇష్యూలో మాత్రం దొంగ ముండా కొడుకులు, ఈ బీఆర్ఎస్ సంబంధించిన ముండా కొడుకులు, ఈ యొక్క ఈ మోతీలాల్ నాయక్ లాంటి లంజ కొడుకులు, ఓకే,
పొద్దుగాలు వేస్తే బెదిరిస్తున్నారు. వీనికే ఇప్పుడు వీడు నిజంగానే వీనికి ఇప్పుడు వాడు బాధితుల పక్షాన ఉంటాడు. బంజారాలు 80% మంది బాధపడ్డ ఈ మోతిలాల్ నాయక్ అనేటోడు మళ్ళీ మీదికెళ్ళి మంగ్లీకి గుడ్డిగా సపోర్ట్ చేసుకుంటా వాడు మళ్ళీ ఎవడైతే బాధితుల పక్షాన కొట్లాడుతున్నారో వాళ్ళని తిడుతున్నారు. ప్రత్యూష రాథోడ్ని లేకపోతే సంపత్ నాయక్ని. ఏడుందిరా జనసేన, ఏడుందిరా? ఆంధ్రాలనే వాడికి 3% రాలేదు, 5% రాలేదు. ఆంధ్రాలనే వాడు పొత్తు పెట్టుకుంటే ఆ టీడీపీకి పడాల్సిన ఓట్లు వీనికి పడ్డాయి. ఇక తెలంగాణలో ఏడపాడైందిరా జనసేన పార్టీ? ఎవడెత్తారా వానికి ఓటు? మొన్న ఎన్నికల ముందు వచ్చిండు, అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్ని వచ్చినారా వానికి? ఎవడెత్తాడు? వాళ్ళు వద్దనే ఆంధ్రాలో వద్దనే తెలంగాణ తెచ్చుకున్నాక ఆంధ్ర పార్టీలకు ఎవడెత్తారా తెలంగాణలో? జనసేన పార్టీ ఏదో పొరగాళ్ళు ఏదో వాడిని పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో వాడు హీరో కాబట్టి వాడి సినిమాల డైలాగులు చూసి ఏదో పొరగాళ్ళు కొంతమంది ఎడ్డోళ్ళు ఉంటే వాళ్ళు ఏదో అది పెట్టుకున్నారు జనసేన అని. వాడికి ఈడ ఓటేటెత్తాడు తెలంగాణలో? దాని పార్టీకి ఏం సంబంధం? ఇష్యూ బేస్డ్ గా మాట్లాడుతున్నారు. మానవత్వం ఉన్న వాళ్ళు స్పందిస్తున్నారు. అవునా కాదా? తులసి చంద్ సిగ్గు లేదమ్మా? ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని పెట్టుకున్నావు. మహువా మీడియా అమ్మా. వీళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి. ఈ కొంతమంది కేవలం బీజేపీని నేను ప్రశ్నించడం వద్దంటలేను. అందరికంటే ఎక్కువ గట్టిగా ప్రశ్నిద్దాం. కాంగ్రెస్ వాడు సపోర్ట్ చేసినా ప్రశ్నిద్దాం. కానీ ఈ కొంతమంది ఉన్నారు ఈ బ్యాచ్. ఇప్పుడు మహువా మీడియా ఆమె, లేకపోతే ఈ తులసి చందు, లేకపోతే తెలంగాణ శ్యామ్, వీళ్ళు మాత్రం దొంగలు. బీజేపీని కాంగ్రెస్ ను ప్రశ్నిస్తారు కానీ బీఆర్ఎస్ రిలేటెడ్ ఒక్కసారి కూడా ప్రశ్నించారు. ఏ విషయంలో అది అధికారం ఉన్నప్పుడు ప్రశ్నించారు, ఇప్పుడు ప్రశ్నించారు. వాళ్ళు కనీసం కేసీఆర్ బిడ్డ ప్రశ్నిస్తుంది ఆమె దోచుకున్నా గానీ. కేసీఆర్ బిడ్డకు కనిపించిన తప్పులు కూడా తులసి చందుకు కనిపించాయి. దీన్ని జర్నలిజం అంటారు. ధోని అమ్మ. ఆలోచించండి మిత్రులారా. మానవత్వం అనేది చచ్చిపోతుంది రోజు రోజుకి. తిట్టొద్దు అంటారు, కడుపు కాలిన వాళ్ళు తిడతారు, బరాబర్ తిడతారు. అర్థమైందా? జాను షేక్, థ్యాంక్ యూ బ్రదర్. సో ఆలోచించండి మిత్రులు. ఇవి తులసి చంద్ దగ్గరనే ఆమెను నమ్మించి ఆమె దగ్గర ఒక 40 లక్షలు, 50 లక్షలు, 10 కోట్లు, 5 కోట్లు, లేకపోతే మంగ్లీ దగ్గరనే ఎవడో నమ్మించి 50 కోట్లు, 10 కోట్లు, ₹1,00,000 తీసుకున్నాడు అనుకో, ఊకుంటుందా? మరి బలిసిన దానివి, నీకు అడ్డదారులలా అన్ని రకాలుగా కోట్లు సంపాదించుకున్న దానివి, చిన్న ఈవెంట్ ప్రోగ్రామ్ కూడా లక్షలు తీసుకునేదానివి, డే టైంలో అధికారికంగా వచ్చే పైసలు వేరే ఉంటాయి, మళ్ళీ డే టైంలో వచ్చినాయి సరిపోవని మళ్ళీ రాత్రి వండుకుంటూ వచ్చే లక్షలు వేరే ఉంటాయి. ఇట్లా రకాలుగా సంపాదించుకొని పేదోడు వాడు పొద్దుగాలైతే రూపాయి దాచిపెట్టుకునే కాదు, ఎక్కువ మంది అప్పులు చేసిర్రు. ఈయన దగ్గర ₹5 వస్తుంది, బయట రూపాయికి తెచ్చుకొని ఈడ వచ్చినాయి ఆడ కట్టుకుంటే ₹4% మిగులుతుందని ఆశపడి అప్పు తెచ్చుకున్నారు. వీడు అట్లా నమ్మించారు పడుకోని. సో మరి మీకు అంటే ఎథిక్స్ మోరల్స్ లేవా? ఆ పేదవాళ్ళ శవాల మీద మీరు వాళ్ళ రక్తం తాగుతారా? ఆలోచించండి మిత్రులారా. ఎవరి యొక్క సచ్చీలత ఏందో మీరు గమనించండి. ఓకే, అర్థమైందా? ఇష్యూ బేస్డ్ గా మాట్లాడితే ఇండిపెండెంట్ గా ఆధారాలు దొంగ దొరికేటట్టు ఎందుకు చేస్తాడు? ఎవడన్నా దొరికేటట్టు చేస్తాడా దొంగ? కానీ దొరుకుతారు. ఇప్పుడు వీళ్ళ కాల్ డేటా తీస్తే దొరుకుతారు. మంగ్లీ ఎంత జాగ్రత్త పడ్డా ఒకవేళ టెక్నికల్ గా ఎక్కడ ఆమె పేరు రాకుండా, ఇప్పుడు ఆ పిల్లగాడు చెప్తున్నాడు కదా 100 సార్లు ఫోటో అడిగి తీయాలంట మంగ్లీ ఉంటే. వాడు మధు రమావత్ అనేటోడు ఈ అబ్బాయి అసిస్టెంట్ గా పనిచేస్తుంటే వాడు బయట మ్యూజిక్ పెట్టేసి ఆ రూమ్ లకు పోయి వాడు ఏం మాట్లాడుతున్నా వినకుండా అది రూమ్ లకు పోయి మాట్లాడతాడంట. దగ్గరికి వస్తే కూడా వెళ్ళిపో అంటాడట. లేకపోతే ఓసారి వాళ్ళ దోస్తుడు విఠల్ అంటే ఆయన కూడా ఇట్లా పెట్టబోతుంటే ఎందుకు నువ్వు ఆయనతో లాస్ అవుతావు, ఎందుకు నాశనం అవుతావు, వద్దు అంటే ఆయన పోయి మీ వాడు ఇట్లా అంటుండే నేను పెట్టాలన్నా వద్దా అంటే ఈయనను పిలిచి రూమ్ లోకి తీసుకొని సంపేస్తా అని బెదిరించిండంట. నీకు ఒక్క జీతం ఎల్లగొడతా అని చెప్పి. ఇవన్నీ ఎందుకు చేస్తాడు వాడు తప్పు చేయనప్పుడు? వాడిని ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఏది గుడిపల్లి నల్గొండ. అర్థమైందా? సో అవన్నీ ఉట్టినైతే ఆ సిఐడి ఆఫీసర్ అది మొత్తం ఆ యొక్క శరత్ చంద్ర ఆయన పవార్ అంటే ఆయన మొత్తం అది రిపోర్టే తయారు చేసిండు. ఇవన్నీ అబద్ధాలు ఉంటాయా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది రాజకీయాల ఇన్ఫ్లుయెన్సో, ఈమెకు సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సో, ఈమెకున్న కాంటాక్ట్సో, లేకపోతే ఆ మంత్రులకి వానికి చిల్లర్ ఇచ్చో, లేక రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని నీరు కార్చకుండా బాధితులకు న్యాయం జరగాలని మానవత్వం ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతుంటే అది సరిపోతలేదు వీళ్ళ యొక్క కుట్రల ముందు. కాబట్టి నేనేం ప్రాధాయపడుతున్నా, అరే బాధితులారా మీ పైసలు రావి, నాయి కావు, ఎవరి కావు, మాట్లాడేటోళ్ళు ఎవరి కావు,
సంపత్ నాయక్ కావు, ప్రత్యూష రాథోడి కాదు, లేకపోతే రఘు జర్నలిస్ట్ కాదు, ఇంకో వీళ్ళే కావు. ఎవరి పైసలు అవి? మీ కష్టార్జితం. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు వస్తలేరు ఇంకా. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆశ పెడుతున్నారు ఈ యొక్క ఏజెంట్లు. ఏది మీరు మీడియాకి పోతే మీకు ఇవి కూడా రావని చెప్పి వాళ్ళని భయపట్టిస్తున్నారు. రండిరా అయ్యా, ఏం రావాడా? రావడానికి ఏం లేవాడు. వాడు ఎక్కడెక్కడ పంపించేసిండు వేరే దేశాలకి, లేకపోతే అన్ని ఎక్కడెక్కడ సరదాలను ఎవరికి ఇవ్వాలని ఇచ్చేసి వచ్చిండు. ఆ పిల్లగాడు చెప్తున్నాడు కదా, ఫలానా ఇంట్లో నేను 1.5 ఇచ్చినా ఆ ఇల్లు చూపెడితే ఇప్పటికి కూడా, కానీ వాళ్ళు ఎవడో ఆ ఇంట్లో ఎవడు ఉంటాడో నాకు తెలియదని ఆ పిల్లగాడు అంత మంచిగా చెప్తున్నాడు కదా. అవన్నీ అబద్ధాలా? కాబట్టి ఒకటే చెప్తున్నా, ఓకే, ఈ వీడియో ద్వారా సందేశం ఏంటంటే, ఈ యొక్క విచారణ జరగాల్సిందే. ఈ యొక్క వాళ్ళ కంప్యూటర్లు, వాళ్ళ ఫోన్లు, ఇంక్లూడింగ్ మంగ్లీ చౌహాన్, లేదంటే మంగ్లీ రాథోడ్, లేదంటే సత్యవతి రాథోడ్, లేదంటే సత్యవతి బాలు నాయక్, ఏదో పేర్లు పెట్టుకున్నది. అది దాని పేరు సత్యవతి, తోకలన్నీ మార్చుకుంటుంది. వాళ్ళ అయ్య పేరు బాలు నాయక్ ఉంటే దీనికి సత్యవతి నాయక్ వస్తుంది. సత్యవతి రాథోడ్ ఎక్కడి నుంచి వస్తుంది? చౌహాన్ ఎక్కడి నుంచి వస్తుంది? దొంగముండా. ఎందుకంటే నాయక్ పెట్టుకుంటే దానికి విలువ ఇయ్యారనే ఏదో మా పృథ్వీరాజ్ చౌహాన్ వారసులం అని చెప్పుకుంటుంది. దొంగముండా. నీ బతుకంతా తెలుసు. గుత్తిలో పోయి అడిగితే చెప్తారు పెళ్లి అయింది, దానికి పెళ్లి కాలేదని చెప్పుకుంటుంది. పెళ్లి అయిందని ఆ డాక్టర్ మెండన్ రమేష్ బ్రదర్ చెప్తే ఆయనకు ఫోన్ చేసి పొట్టు తిడుతుంది. నువ్వు చెప్పమన్నాడు, ఎందుకు చెప్తావు అని. మరి నీతో చదువుకున్నాడు, నీకు మెంటర్ చేసినోడు ఆయన నీకు నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తే, నేను ఉద్యోగానికి వెళ్ళి తీసేసి మ్యూజిక్ టీచర్ అని తీసేస్తే నేను ఎందుకు పనికిరాని ఆత్మహత్య చేసుకోపోతే ఆయన కాపాడిండు. ఒక్కసారి గుర్తు చేసేది, ఒక్కసారి ఫోన్ చేసేది, ఆయన హాస్పిటల్ పడ్డా మినిమం కట్టసిగా ఇచ్చేది. అట్లా నీతో పాటు ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు ఏమనంటే నేను సెలబ్రిటీ. ఎవరికి సెలబ్రిటీ రా? ఎవరికి యూజ్ కాంది ఎందుకురా సెలబ్రిటీ? బంకనా ఏమో నువ్వు పైసలు సంపాదించుకోవడానికి సెలబ్రిటీయా? నీ తోటి ఉన్న వాళ్ళకి సామాన్యులకు నువ్వు అందుబాటులో లేకుండా, వాళ్ళ మంచి చెడు పట్టించుకోకుండా, వాళ్ళ కన్సర్న్ లేకుండా, వాళ్ళకి బాధపడుతుంటే నువ్వు ఇప్పుడు ఎవడైతే బాధితుల పక్షానికి కొట్లాడుతుర్రో ఆయన మీద కేసు పెడుతుంది. కానీ నీకు నిజంగా నీ పేరు వాడినందుకు వాడి మీద కేసు పెట్టాలి. నువ్వు మధు రమావతి మీద బాధితులు బాధపడుతుంటే బాధితుల పక్షాన్ని వచ్చి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ పక్షాన్ని మధు రమావతికి అగేన్స్ట్ కొట్లాడాలి. ఎప్పుడు చేసినా నువ్వు ఇన్నిసార్లు అడిగినా కానీ. ఎందుకంటే నీకు తెలుసు కేసు పెడితే నీ ఫోన్లే ఫస్ట్ తీసుకుంటారు, నీ ఫోన్లోనే వానితో ఎన్నిసార్లు మాట్లాడినావు ఏంది అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి కదా. నీకు తెలుసు కదా, సిగ్గు శరం లేదు. సో ఆలోచించండి మిత్రులు, దయచేసి ఆలోచించండి. ఎవరి సచ్యలత ఏందో ఒకటి ఆలోచించండి. ప్లస్ దయచేసి ఎవరికైనా ఇట్లా అడ్డగోలుగా ఇప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో ఇంచుమించు కొంచెం అటు ఇటు ఇస్తారు. ఓకే, అంతకు మించి దానికి 10 రెట్లు 100 రెట్లు ఎవ్వడు ఆకాశంలోకి వెళ్ళి పైసలు పుట్టాయి. అది సాధ్యమే కాదు. టూ గుడ్ టు బి ట్రూ. అంటే అతిగా ఇది నమ్మశక్యం లేకుండా ఆ యొక్క ప్రాఫిట్స్ వస్తాయి, ఇట్లా పెట్టగానే అట్లా వస్తాయి అని ఎవ్వడు చెప్పినా అది మోసమే. నీకు కొన్ని రోజులు నమ్మించడానికి వాడు వడ్డీ ఇస్తాడు. ఎందుకంటే ఈయన కొంతమందికి ఇస్తే వాళ్ళు చూసి మిగతా వాళ్ళు ఎక్కువ మంది వచ్చి పెడతారని. అన్ని పెట్టినాక అన్ని ఎత్తుకుపోతారు, అసలు రాదు వడ్డీ రాదు తర్వాత. ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఎందుకంటే అక్కడ ఎట్లా వస్తాయి మీరు చెప్పండి, ఎట్లా వస్తాయి పైసలకు చెట్లకు రాతలేవు కదా. వాడు గుంజుకరా వచ్చేటి ఏం లేవు కదా. వాడు ఏ వ్యాపారం చేసినా ఏది చేసినా అది మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతుంది వ్యాపారం. కానీ సడన్ గా ఇట్లా పెట్టగానే అట్లా రావు, ఎక్కడ రావు. భూమి మీద పెట్టు నువ్వు, లేకపోతే వ్యాపారం చేయి. ఒక వ్యాపారం ఎస్టాబ్లిష్ కావాలంటే 3 నుంచి 5 ఏళ్ళు పడుతుంది. దాని పేరు వచ్చి దానికి సేల్స్ పెరిగి అన్ని కావాలంటే. అంటే నువ్వు పెట్టిన పెట్టుబడికి అసలు రావడానికి 3 ఏళ్ళు పడుతుంది వ్యాపారంలో. ఎవరినన్ను అడగండి, ఏ వ్యాపారం నన్ను ఎక్కడికెళ్ళి తెచ్చిస్తాడు? లంగా కథలు. అర్థమైందా? ఇప్పుడు వాడి సొమ్ము అయితే వాడు ఖర్చు పెట్టేటప్పుడు 4 సార్లు ఆలోచిస్తాడు. వాడి సొమ్ము కాదు కాబట్టి వాడు ఫార్చ్యూన్ కార్లలో తిరుక్కుంటా అడ్డగోలుగా ఖర్చు పెడుతున్నాడు. వీని బర్త్డే కాదు, దాని బర్త్డేకి అది ఖర్చు పెట్టుకోవాలి కదా, అది కోట్లు సంపాదిస్తుంది కదా. దాని బర్త్డేకి వీడు 40 లక్షలు ఎక్కడికెళ్ళి తెచ్చి పెడతాడు ఈ 10వ తరగతి చదివిన పాస్ కానివాడు? ఎందుకంటే వాడి సొమ్ము కాదు. ఇప్పుడు వాడు నిజంగా వ్యాపారం చేసే ఉద్దేశం ఉంటే ఆయన మార్కెట్ చిట్ ఫండ్స్ అని పెట్టిండు రామోజీరావు. ఆయన ఒక రెస్పాన్సిబుల్గా ఉన్నాడు, అప్పు తెచ్చిండు, ఆయన వ్యాపారం చేసిండు, ఆ యొక్క పరిమితి యొక్క లిమిట్ గా అది ఎంత ఇవ్వాలనో అది ఇచ్చిండు. అది ఒక రిజిస్ట్రేషన్, ఒక సిస్టమేటిక్ ఉన్నది. అవునా కాదా? ఇప్పుడు కంపెనీ పెడతారు, వాళ్ళు కొంత సక్సెస్ అయినాక వాళ్ళకి ఇంకా ఎక్స్పాండ్ కావాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, పబ్లిక్ పోతారు. పబ్లిక్ అంటే ఏంది, స్టాక్ మార్కెట్లోకి పోతారు. స్టాక్ మార్కెట్ పోతే ఏంది, అందరికి షేర్లు అమ్ముతారు. అంటే కంపెనీలో అందరికి భాగస్వామ్యం ఇస్తారు. అర్థమైందా? అంటే ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని ఆ కంపెనీ వృద్ధి అయినా కొద్దీ మళ్ళీ నువ్వు షేర్లు అమ్ముకోవచ్చు ఎప్పుడైనా. దానికి ఒక గవర్నమెంట్ ష్యూరిటీ ఉంటుంది, దానికి ఒక రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆర్బీఐ, రేరా, ఇట్లా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అదొక నీకు సెక్యూరిటీ ఉంటుంది, పోయే అవకాశం ఉండదు. ఒకవేళ ఎత్తేస్తే గవర్నమెంట్ ఇస్తుంది, ఇన్సూరెన్స్లు ఉంటాయి.
ఇట్లా ఒక సిస్టమేటిక్ ఉంటుంది. ఈడేం పాడైంది ఇలా ఏం ఇప్పుడు వాడు ఏదన్నా ఆస్తులన్నీ వాడు ఎక్కడెక్కడ డిస్పర్స్ చేసి ఉంటాడు. ఇప్పుడు వాడిని అరెస్ట్ చేసి లోపల పెట్టుడు శిక్ష చేయడం తప్ప అవి వాడు ఏమన్నా స్థిరాస్తులు కొనుక్కుంటే అవి జప్తు చేసి ఏమైనా కట్టగలిగితే కడతారేమో కానీ వాడు ఆల్రెడీ డిస్పర్స్ చేసి ఉంటాడు, వేరే దేశాలకు కూడా పంపించి ఉంటాడు. ఎట్లా చేస్తారు? ఏడికలు తెస్తారు? బొక్క పడ్డట్టే కదా, పోయినట్టే కదా. సో కాబట్టి దానికి తోడు ఇక రాజకీయ నాయకులు వాడు దోసుకున్న దానికి చిల్లర ఇచ్చేసి పోలీసు వాళ్ళని రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కేసు కూడా విచారణ దాకా పోనే పోదు. మా దగ్గర ఏం ఆధారం లేవు కాబట్టి ఛార్జ్ షీట్ వేస్తలేమని అన్నాడు అనుకో, కోర్టుకు కూడా పోదు కేసు. సో కాబట్టి దీనికి న్యాయం కావాలంటే మీ దగ్గర ఒక ఆధారాలు కాపీలు పెట్టుకొని మిగతా ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవి తీసుకొని ఒక ధర్నా చౌక్ లాంటిది ఏదైనా ప్లేస్ ఎత్తుకొని కంటిన్యూస్ గా ఈ కేసు విచారణ జరిగి మీకు న్యాయం దొరికేదాకా ఆ వాని దగ్గర గుంజుకొని ఇస్తారా, లేకపోతే గవర్నమెంట్ నుంచి ఇస్తారా, లేకపోతే వానికి 20 ఏళ్ళ శిక్ష ఇస్తారా, ఏం చేస్తారో తెలియదు కానీ మీ పైసలు రావాలి, ఆ దొంగ మొండ కొడుకులకి శిక్షలు పడాలి. ఎందుకంటే ఇంకొకటి ఇట్లా చేయొద్దు. సో దీనికి జరగాలంటే బాధితులు వచ్చి రోడ్ల మీద కొట్లాడాలి. ఈ మిగతా వాళ్ళు కొట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. బాధితులు అయితే పెట్టలేరు కదా, వాళ్ళ దగ్గర ఆధారాలు కూడా ఉంటాయి కదా, ఏదో ఒకటి రాసుకొని ఉంటారు కదా. సో ఆలోచించండి మిత్రులారా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా.